అందరికీ నమస్కారం. 2024 డిసెంబర్ మాసం 28వ తేదీ శనివారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ రేణుకా అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. వృశ్చిక రాశి వారు కొన్ని ముఖ్యమైనటువంటి విషయంలో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకుంటారు. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారంలో నూతన ప్రోత్సాహకాలు అందిన, ఉద్యోగమున వివాదాలు సర్దమనుగుణం, నూతన వాహన యోగం ఏర్పడిన, కుటుంబ వాతావరణం సందడిగా ఉంటుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో సోదరుల సహాయంతో ముందుకు సాగుతారు. అవసరానికి రావాల్సినటువంటి ధనం లభిస్తుంది. స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు. గృహ వాతావరణం సంతోషంగా ఉంటుంది. ఆలోచనలను ఆచరణలో పెడతారు. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందిన, గృహమున వివాహ ప్రస్తావన వస్తుంది. నూతన వస్త్ర లాభాలు ఏర్పడిన, వ్యాపారంలో ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలను తీసుకుంటారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన, అనుకున్న పనుల్లో జాప్యం తొలగిన, ఆకస్మిక ధన ప్రాప్తి ఏర్పడుతుంది. ధన సంపద విషయాలు సంతృప్తికరంగా ఏర్పడిన, వ్యాపారంలో నూతన పెట్టుబడులు అందిన, వృత్తి ఉద్యోగాలలో హోదాలు పెరిగిన, కొన్ని వ్యవహారాలలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. సంతానానికి నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి. పాత మిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన, వృత్తి వ్యాపారంలో నష్టాలను భర్తీ చేస్తారు. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందిన, దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరంగా అనుకూలత ఏర్పడుతుంది. గృహమున శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది. సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ లభిస్తుంది. సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగమున అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది. దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది. పట్టుదలతో విజయ సోపానాలను అధిరోహిస్తారు. సమాజంలో కీర్తిని గడిస్తారు. శుభ కార్యక్రమాలు జరిగిన, ఒక తీపి వార్తను వింటారు. శ్రమ తగ్గుతుంది. వ్యాపారంలో అనుమతుల సలహాలు మేలు చేస్తాయి. బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన లభిస్తుంది. సౌభాగ్య సిద్ధి ఏర్పడుతుంది. ఒక ముఖ్యమైనటువంటి సమస్యను పరిష్కరిస్తారు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. శుభప్రదమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. అభివృద్ధిని సాధిస్తారు. ప్రారంభించినటువంటి పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. అనుకూల సమయమనే చెప్పవచ్చు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. నూతన కార్యసిద్ధి కలదు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ప్రయత్నాలు వృధా ప్రయాసలే అవును. అవసరానికి ధనం లభిస్తుంది. ఒక వ్యవహారంలో మీ యొక్క ముందు చూపు, వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి. ప్రారంభించబోయే పనుల్లో ఇబ్బందులు తొలగిన, అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగుతారు. సమస్యలు తగ్గుముఖం పడిన, మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. అదేవిధంగా శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. అదేవిధంగా పనులు పూర్తవ్వాలంటే చిత్తశుద్ధితో వ్యవహరిస్తారు. ఉన్నతమైనటువంటి ఆలోచనలు గొప్పవారిని చేస్తాయి. మనోధైర్యం కోల్పోకుండా కష్టపడితే విజయాన్ని సాధిస్తారు. అధికారుల వలన ఒత్తిడి తగ్గుతుంది. అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ఆరోగ్యం సహకరిస్తుంది. లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు. శుభ ఫలితాలను అందుకుంటారు. వ్యాపారంలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి. కీలక విషయాలలో తోటివారి సలహాలు మేలు చేస్తాయి. కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. సమయాన్ని వృధా చేయవద్దు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ప్రశంసలను అందుకుంటారు. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఏర్పరచుకుంటారు. మనోబలంతో చేసే పనులు సిద్ధిస్తాయి. అదేవిధంగా ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆశించిన ఫలితం సిద్ధిస్తుంది. కీలక సమయాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు. ఆర్థికంగా ఎదుగుతారు. బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. మీలోని సత్యనిష్ట మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది. కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది. ఖర్చులను నియంత్రిస్తారు. ప్రయత్నకార్య సిద్ధి కలదు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సౌఖ్యం కలదు.
కలదు. నూతన వస్త్ర ప్రాప్తి కలదు. వివాదాలలో తలదూర్చవద్దు. అదేవిధంగా మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు. సున్నితంగా వ్యవహరిస్తే అన్ని సర్దుకుంటాయి. దృఢమైనటువంటి మనసుతో ముందుకు సాగుతారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుప్రీతి కలదు. భోజన సౌఖ్యం కలదు. ప్రారంభించినటువంటి పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. మీ యొక్క ధైర్యం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. వ్యాపారం వృద్ధి చెందుతుంది. ధనలాభం సూచితం. గొప్పవారితో పరిచయాలు ఏర్పడిన గౌరవ సత్కర్యాలను అందుకుంటారు. సమాజంలో మంచి పేరుని సంపాదిస్తారు. స్పష్టమైనటువంటి ఆలోచనలతో అనుకూలత ఏర్పడుతుంది. ప్రారంభించినటువంటి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇంట్లో సంతోషకరంగా ముందుకు సాగుతారు. మనస్సును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. అధికారులతో జాగ్రత్త వహిస్తారు. విజయాన్ని అందుకుంటారు. ఆర్థికంగా లాభపడతారు. ధర్మసిద్ధి కలదు. వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది. మొహమాటాన్ని దరిచేయనీయవద్దు. గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యల తొలగున మానసికంగా దృఢంగా ఉంటారు. స్వస్థాన ప్రాప్తి కలదు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. అదేవిధంగా వృశ్చిక రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.